ఎదురయ్యే అవకాశాలు ఉంటాయా? దీనికి నిజంగా బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ సహకరిస్తాయా? ఒక అనలిస్ట్గా మీరు రాజకీయ నాయకులకు ఏం చెప్తారు? శ్రీదేవి గారు, మీకు తోటి మిత్రులు, దానిలో ఉన్న మిత్రులు, సోదరి ఇందిరా శోభన్ గారికి, అట్లాగే రవి గారికి, విజయ ప్రతినిధి రవి గారికి పైన ప్రశ్న నమస్కారం. టెక్నికల్ గా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. నాకు వాళ్ళు చెప్పలేని కాల్ పెట్టను, కానీ ఇప్పటిదాకా ఏం జరిగింది, ఏం జరగబోతుంది, ఏం జరగాలో చెప్తాను. ఎందుకంటే 2003 ఏదైతే బ్యూటిఫికేషన్ ప్రక్రియలో నేను ఢిల్లీకి 4 సార్లు వెళ్ళినవాడిని, ఈ ప్రక్రియలో పాల్గొన్నవాడిని, దీంట్లో ఎట్లా మార్పులు చేయాలని నాకు కోరినవాడిని. దాదాపు కాలరేటెడ్ తిరిగిన 2001 జనాభా లెక్క తీసుకోండి, 91 జనాభా లెక్కలు వద్దు, 2001 జనాభా లెక్క తీసుకోండి, 2001 చట్టం 2003 తర్వాత అమలు చేసినాం ఎమ్మడి బయట కూడా. కనుక టెక్నికల్ అంశాలు మాట్లాడుకుంటే, ఒకటి సోదరి ఇందిరా గారు చెప్పిన లాస్ట్ విషయం ఉంది కదా, మనకు ఆధార్ కార్డుతో అనుసంధానం చేయాలి కదా, దాంట్లో పూర్తి నిర్ణయిస్తాం. ఎందుకంటే బండారు రామ్మోహన్ రావు అని కొట్టగానే నా ఓటు ఎన్ని చోట్ల ఉందో బయటపడుతుంది కదా, ఆధార్ కార్డు నెంబర్ కొట్టగానే అనుసంధానం చేస్తే ఆటోమేటిక్ గా ఒక్కటి ఉంచుకోమని అప్పుడు కూడా తీసేయడానికి వెళ్ళేదమ్మా. ఓటు హక్కు అట్లా తీసేయడానికి వెళ్ళలేదు, నాకు నోటీస్ పంపాలి, మీకు 3 చోట్ల ఓటు ఉంది, ఉదాహరణ చెప్తున్నాను, ఈ 3 చోట్ల ఏది ఉంచుకుంటారు, మిగతా తీసేస్తాం అన్నారు. రిప్లై లేదనుకోండి, వెంటనే తీసేయచ్చు. అయితే దీనికి గతంలో నోటీస్ ఇచ్చే పద్ధతి ఉంటే, ఇప్పుడు నోటీసు ఆన్లైన్ లో ఇవ్వచ్చు, అంటే వాట్సాప్ లో పెట్టవచ్చు. గతంలో అయితే ఇంటికి నోటీస్ ఇవ్వడం ఇవన్నీ చాలా పెద్ద ప్రక్రియ, ఇప్పుడు వాట్సాప్ లో పెట్టవచ్చు. అంటే ఇంత సులభమైన ప్రక్రియని ఎందుకు డిసైన్ చేస్తున్నాయి 2 జాతీయ పార్టీలు? నేను 2 జాతీయ పార్టీలు ఏంటంటే, ఇప్పటిదాకా 60 ఏళ్ళు వాళ్ళు, 20 ఏళ్ళు వీళ్ళు పరిపాలన చేసింది కదా. ఆధార్ కార్డు వచ్చి 25 ఏళ్ళు దాటింది కదా, దాదాపు 20 ఏళ్ళు దాటింది కదా, 2008లో వచ్చింది ఆధార్ 20 ఏళ్ళు దాటింది కదా. 20 ఏళ్లలో ఈ ఆధార్ కార్డు అనుసంధానం, అప్పుడేమో కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ ఉన్నారు, ఈ 12 ఏళ్ళు వీళ్ళు ఉన్నారు. కనుక ఇప్పటికైనా 2 పార్టీ విజ్ఞప్తి ఏంటంటే ఆధార్ కార్డును లింక్ చేయండి. ఒకటి, అసలు సర్ ప్రక్రియ ఏమిటి? మొట్టమొదటిగా 1950లో మొట్టమొదటిసారి ఓట్లు ఇస్తే తయారైంది, 51, 52లో ఎలక్షన్ జరిగింది. ఆ తర్వాత ప్రతి 10 ఏళ్ళకి ఒకసారి డెలిమిటేషన్ జరుగుతుంది. మొదటిసారి మనకు వరుసగా చూసుకుంటే సార్ ప్రక్రియ చూసుకుంటే అప్పటి నుంచి ప్రతి 10 ఏళ్ళకి ఒకసారి ఏదైతే ఓటర్ లిస్ట్ తయారవుతున్నది, డెలిమిటేషన్ కూడా జరుగుతున్నది. అట్లాగే సమ్మరీ డివిజన్ అని ప్రతి సంవత్సరం సమ్మరీ డివిజన్ చేస్తారు. అట్లా చేస్తే ప్రతి 10 ఏళ్ళకి ఒకసారి కూడా ఈ సర్ ప్రక్రియ జరిగినట్టే లెక్క. 2003-4 చివరిసారి వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది. రెండవది, కొంచెం రాజకీయ నాయకులకు కానీ కొంచెం దీని మీద అవగాహన లేని పరిస్థితి చెప్తాను. సిఇఓకును ఎలక్షన్ కమిషన్ తేడా తెలుస్తలేదు అంటున్నాను. కేంద్ర ఎన్నికల కమిషన్ ఒకటి ఉంటుంది, దానికి 3 సభ్యులు ఉంటారు, ప్రతి రాష్ట్రానికి ఒక సిఇఓ ఉంటాడు. మన అజిత్ కుమార్ సారి చెప్పాను కదా, ఆయన సిఇఓ మాత్రమే, ప్రధాన ఎన్నికల కమిషన్ కానే కాదు, ఆయన కేవలం ఇక్కడ అధికారి మాత్రమే. కేంద్రంలో స్వతంత్ర ఎన్నికల కమిషన్ ఒకటి ఉంటుంది, అది 3 సభ్యులను కూడుకుంటుంది. అది అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు, అంటే అసెంబ్లీ కాకుండా విధాన మండలి, విధానసభ, ఇవి మాత్రమే చేస్తుంది. స్థానిక ప్రభుత్వాల ఎన్నికలకు మనకు ప్రతి స్టేట్ కు ఒక ఎన్నికల కమిషనర్, వాళ్ళు స్వతంత్రం, ఎన్నికల కమిషనర్ ఉంటాడు. ఈ కమిషనర్ కు అధికారికి తెలుసుకోవాలి తేడా. సిఇఓ ఉంటాడు మనకి. ఆ సిఇఓ రజిత్ కుమార్ పోయినసారి ఇందిరా గారు చెప్పినట్టు 16 లక్షల ఓట్లు తీసేశారంటే సారి చెప్పుకున్నాడు, సారితో సరిపోదని నేను రాశాను. ఇక్కడికి వస్తాను. సర్ ప్రక్రియ 2003-4 తర్వాత ఇప్పటికీ దాదాపుగా 23 ఏళ్ళు జరగాలన్నా వద్దా? దీనిలో స్థూలంగా 2 ఒప్పుకోవాలి. ఒకటి, చనిపోయిన వాళ్ళ ఓట్లు అట్లాగే ఉండాలా, తీసేయాలన్నా? అందరూ ఒప్పుకోవాల్సింది కానీ చనిపోయిన వాళ్ళ ఓట్లు తీసేయాలి, ఉండొద్దు. అట్లాగే మనకు 2-3 చోట్ల ఓట్లు ఉన్న వాళ్ళని ఏదైనా ఒకటి ఉంచుకోమని కోరానా లేదా? 2ని కోరాలి. 3వది ఏంటంటే, వలసపోయిన వాళ్ళ ఓట్లని ఇప్పుడు కనిపించనంటారు. వలసపోయిన వాళ్ళ ఓట్లు అంటే ఇప్పుడు హైదరాబాద్ ఉంది అనుకోండి, హైదరాబాద్ లో చాలా మంది బీహారీలు, ఒరిస్సా వాళ్ళు, బెంగాలీలు చాలా మంది ఇక్కడ కూర్చుంటున్నారు. నేనేమంటున్నా అంటే, ఓటర్ లిస్టు జనాభా లెక్కల శాశ్వత రిజిస్టర్ కాదండి. జనాభా లెక్క చేసుకుంటే 10 ఏళ్ళకి ఒకసారి జనాభా లెక్క చేసినట్టు కాదు ఇది. తప్పనిసరి ఎక్కడ నివసిస్తే అక్కడ ఓటు హక్కు ఉండాలి, నివసించిన చోట ఉండడానికి వీలు లేదు. కనుక మీరు ఎక్కడ నివసిస్తున్నారో వాళ్ళు ఓటు ఇక్కడ నమోదు చేయండి, నష్టమే ఉన్నది అంటున్నాను. ఎక్కడ నమోదు చేయండి, ఇక్కడ నమోదు చేయండి. కొందరికి ఎట్లా ఉంటాయి అంటే, రేషన్ కార్డులు లేకపోతే ఇతరత్ర అనుబంధాలు ఉంటాయి, వాళ్ళకి అక్కడ వాళ్ళ ఇల్లు ఉండొచ్చు, వాళ్ళ పూర్వీకులు అక్కడ ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు అక్కడ ఉండొచ్చు, అక్కడనే కావాలని కోరుకుంటారు, కాదంటే. కానీ అక్కడో ఇక్కడ ఒక దగ్గర ఉండమంటున్నాను. మన తెలుగు రాష్ట్రాల్లో చాలా కన్ఫ్యూజన్ ఏంటంటే, సుమారు 20 లక్షల మంది ఓటర్లు హైదరాబాద్ లో 2 చోట్ల ఓటర్లు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు. ఇది ఏమంటారంటే, ఒక్కసారి ఎక్కడో వేయడం లేదు. ఈ 2 వేరు ఎలక్షన్లు జరుగుతున్నాయి. 2018లో జరిగింది అదే కదా. 2018 అసెంబ్లీ ఎన్నికలు ఇక్కడ ఓటేశారు, 19 అసెంబ్లీ పార్లమెంట్ వచ్చినట్లు అక్కడ ఓటేశారు, ఆంధ్రప్రదేశ్ వేశారు కదా. ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డికి ఇక్కడనే ఓటున్నారు. 2014లో ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికలు జరిగింది, ఉమ్మడి రాష్ట్రంలో వేరు రాష్ట్రానికి ఎన్నికలు జరిగినాయి కదా. ఒక్క మాట పూర్తిగా మాట్లాడింది. ఇప్పుడు ఏమైతుందంటే, అప్పుడు వీళ్ళు 3 ఇక్కడి నుంచి ఆ రాష్ట్రం ఒకటే, అప్పుడు ఇంకా విడిపోలే. కనుక ఆర్డీఓతో సర్టిఫికేట్ తీసుకొని పలానా జూబ్లీ హిల్స్ లో నాకు ఓటు హక్కు ఉందని చేశారు. రెండోసారి పెట్టే వరకు ఏమైంది, 2019కి వచ్చే వరకు అక్కడ ఓటు హక్కు నమోదు చేయాల్సి వచ్చింది.
కానీ చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శ వచ్చింది అంటే కుప్పంలో 4 లోకలు అన్నారు ఆయన పోయి లింగమనేని హౌస్లో పెట్టుకుంటే కుప్పంలో 4 లోకలు అన్నారు. ఇప్పుడు కుప్పంలో మొన్న చేసినప్పుడు కుప్పంలో ఓటు హక్కు తీసుకున్నారు. అందుకని ఎక్కడ ఉంటే అక్కడ తీసుకోవాలి కదా. అందులో ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న ఓటర్లు హైదరాబాద్ లో ఉంటే బెస్ట్ అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఓటు హక్కు అనుభవిస్తున్నారు, సౌకర్యాలు అనుభవిస్తున్నారు. రేషన్ కార్డు అయితే ఇప్పుడు ఏ రాష్ట్రంలో అయినా ఎక్కడైనా మనకు మన రేషన్ తీసుకుంటున్నారు కదా. అట్లా ఓటర్ లిస్ట్ లో ఈ మార్పు కావాలన్నా వద్దా, ఈ 3 కావాలి. కానీ ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది అంటే చాలా పిల్లి మొక్కలు వేసింది. మొట్టమొదటి ఏం చేసింది, ఆధార్ కార్డు పనికి రాదండి. నాకు తప్ప ఆధార్ కార్డు తప్ప నాకైతే ఏం లేదమ్మా, నాకు ఏ సంక్షేమ పథకాలు అంది, ఏ కులం సర్టిఫికేట్ నాకు లేదు, నేను ఏం చేయాలి, నేను అడ్వకేట్ ను, ఒక అడ్వకేట్ ప్రాక్టీస్ కార్డు ఒకటి ఉంటుంది, దాని తప్ప ఏముండదు. మరి మీ ఆయన వాళ్ళు తెమ్మన్న 12 కార్డులు ఒక్కటి లేదు నాకు, నన్ను తీసేస్తారా ఉంచుతారా? నా పిల్లలు 2 ఉన్నారు, నా పిల్లలు 2003 ఓటర్లు కదా, అప్పుడు మేజర్లు కాలే, అప్పటికి ఓటు హక్కు రాలే. ఇప్పుడు నా పిల్లలు నా ఓటు హక్కు ఉంటే వాళ్ళ పిల్లలు ఓట్లు లేవని తీసేస్తే ఎట్లా? భయాలు తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. సర్ ప్రక్రియ జరగాలని అన్ని పార్టీలు కోరుకుంటుంది, ఏ పార్టీ వద్దంటలేదు. కానీ సర్ ప్రక్రియ లోపాలు ఇక సెక్యులర్ ఓట్లు తీసేస్తున్నాను పూర్తిగా అబద్ధం అంటారు, తప్పండి. ఇప్పుడు నా ఓటు సెక్యులరా నాన్ సెక్యులర్ ఎట్లా ఎవరు నిర్ణయిస్తారు? నా ఓటు బీజేపీకి పడుతుందా, కాంగ్రెస్ పడుతుందా, ఇంకో పార్టీ ఎవరు నిర్ణయిస్తారు? మా ఓటర్లు తొలగించారంటే బ్యాంక్ బ్యాలెన్స్ కాదు ఓట్లు, వాళ్ళు ఈ మీకేస్తే రేపు ఇంకోటి చేస్తారు కదా. అందుకని మా ఓటు తొలగిస్తారని వట్టి మాట. బెంగాల్లో జరిగిన 12 రాష్ట్రాలు జరిగినాయి కదా, ఒక మాట ముగిస్తారు. 12 రాష్ట్రాలు మనం జరిగినాయి కదా, అందులో 5 రాష్ట్రాలు ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలు జరగని రాష్ట్రాల్లో అయితే తీసేసింది కదా. గుజరాత్ లో ఎన్ని ఓట్లు పోయినాయి, ఉత్తరప్రదేశ్ లో ఎన్ని ఓట్లు పోయినాయి, ప్రభుత్వాలు వేరువేరుగా ఉన్నాయి కదా. ఇప్పుడు 5 రాష్ట్రాలు ఇప్పుడు జరిగింది కాదంటలేదు. కానీ పశ్చిమ బెంగాల్ రాష్ట్రం సున్నితమైంది, సరిహద్దులో ఉంది కనుక కొన్ని ఓట్లు అటు ఇటు కావచ్చు. ఇప్పుడు 26 లక్షల మంది ఓటర్లు త్రిశక్తి స్వర్గంలో ఉన్నారు అక్కడ. సుప్రీంకోర్టు కూడా పిటిషన్ వేసుకోవచ్చు, ఇప్పుడు మళ్ళీ విచారణ చేయండి అనేది. మన దగ్గర అటువంటి సమస్య రాదంటున్నాడు. అటు బంగాళాఖాతం, ఇటేమో కర్ణాటక. రైట్, సర్ ప్రక్రియలో లోపాలు ఉంటే మరి వాటిని సరి చేసేది ఎవరు? చిన్న బ్రేక్ తర్వాత డిస్కస్ చేద్దాం. స్టే విత్ us.